అండర్ ఐ పిగ్మెంటేషన్ అనేది ఎందుకొస్తుంది? అండర్ ఐ పిగ్మెంటేషన్స్‌లో 3 ఇష్యూస్ ఉంటాయండి. ఒకటేమో వచ్చేసి టెక్స్చర్ ఇష్యూ అండి. రెండోదొచ్చేసి వాల్యూమ్ ఇష్యూ అండి. థర్డ్‌దొచ్చేసి పిగ్మెంటేషన్. అంటే ఇక్కడ నలుపొచ్చింది అనంటే మనం కేవలం చర్మంలో నలుపొచ్చింది అని అనుకుంటాం. అంటే ఇక్కడ ముక్కు పైన నలుపు కానీ, మంగు మచ్చలు కానీ వచ్చినప్పుడు మన చర్మంలో నలుపు ఉంటుంది గదండీ! అలా అని మనం అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదనమాట. చర్మంలో మనకి కంటి కింద నలుపు వచ్చిందని పిగ్మెంటేషన్ అని అంటాం. అదే మనకి టెక్స్చరల్ చేంజ్ అంటే చర్మంలో అక్కడ ముడతలు రావటం కానీ, లేకపోతే మనకక్కడ స్మూత్‌నెస్ అనేది లేకుండా రఫ్‌నెస్ గరుకుగా మారటం కానీ, ముడతలు ఎక్కువగా ఉండటం తోటి మనం దాన్ని చర్మంలో టెక్స్చరల్ చేంజెస్‌గా మనం ఆలోచన చేయాలన్నమాట. మూడోదొచ్చేసి వాల్యూమ్. వాల్యూమ్ అనంటే మనకక్కడ గుంతలాగా లోపలికి సంకెన్ ఐస్ లాగా, హాలో ఐస్ లాగా అయిపోవటాన్ని మనం దాన్ని వాల్యూమ్ ఇష్యూ లాగా మనం గుర్తించాలన్నమాట. అయితే చర్మంలో మనకి పైన నలుపు ఉన్నది, ఇక్కడ ఉన్న నలుపుకి ఈ 3 విధాలుగా మనం చూసుకోవాలి. అంటే వాల్యూమ్ చేంజెస్ ఉండటం తోటి కానీ, లేకపోతే మనకి ఇక్కడ ఉన్న ఈ భాగంలో మనకి అక్కడ ముడతలు ఎక్కువ ఉండటం తోటి టెక్స్చర్ అక్కడ వాల్యూమ్ డెఫిసిట్ తోటి కూడా రావచ్చనమాట. అండర్ ఐ పిగ్మెంటేషన్ అనేది మనకి ఆస్తమా తోటి కానీ, సరైన టైంలో నిద్ర లేకుండా ఉండటం తోటి గానీ, ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల కానివ్వండి, లేకపోతే మనం విపరీతమైన బ్లూ లైట్ ఫిల్టర్స్ లేకుండా మనం స్క్రీన్ టైమ్ అనేది పెరగటం తోటి కానివ్వండి, లేకపోతే మనం టీవీలు ఎక్కువ చూడటంతో కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి థైరాయిడ్ తోటి, అనీమియా తోటి నలుపొచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట.